ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలోని దేచుపాలెంలో మట్టి తవ్వకాలు వ్యవహార వివాదాస్పదంగా మారుతుంది. గ్రామంలో రాత్రింబవళ్లు, జేసీబీలు, ట్రాక్టర్లతో భారీ ఎత్తున మట్టిని తరలిస్తుండటంపై స్థానికులు, ప్రజలు, రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు ప్రభుత్వ అనుమతులతో జరుగుతున్నాయా లేక అధికారుల కనుసన్నల్లో సాగుతున్న అక్రమ దందానా అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. దేచుపాలెంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై ఒక్కో అధికారి ఒక్కో విధంగా స్పందించడంపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రెవెన్యూ అధికారులు ఆర్ఐ అనుమతులు లేవంటూ తవ్వకాలను ఆపేస్తున్నారు. కానీ మరోవైపు పోలీసులు మాత్రం పర్మిషన్స్ ఉన్నాయంటూ మట్టి తరలింపులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం సంచలనాన్ని రేపుతుంది. కాబట్టి ఆపుతున్నారు కదా. మీరు చెప్పారు, నేను చెప్పారు కదా. పర్మిషన్ తీసుకుంటే ఎవరు ఆపరు కదా సార్. అయితే ఆపలేదంట సార్. ఇప్పుడు మాట్లాడినారు ఉన్నారు. కానీ ఆర్డీఓ గారికి ఫోన్ చేసి చెప్పండి అండి, ఇది మా పొలమే అని చెప్పండి అని చెప్పినాడు సార్. ఆర్డీఓ గారు ఎవరైనా ఉండాలండి, పట్టాలండి అయితే ఎవరైనా పర్మిషన్ ఉండాలి కదా. ఆ సర్వే నెంబర్ వేరు, ఇది వేరండి. ఎవరు వస్తారో చూద్దాం. ఎంఆర్ఓ వస్తాడా, ఆర్ఐ వస్తాడా సార్? మా రిక్వెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మైనింగ్ శాఖ వాళ్ళని పిలిపించారు సార్. పిలిపిస్తాం సార్. అంటే మీరు మీ తరపున కేసు పెట్టండి సార్. పిలిపిస్తే రెవెన్యూ ఇరిగేషన్ లో మైనింగ్ గురించి మేము మొత్తం పంచాయతీ వాళ్ళు కూడా వస్తారు, పోలీసులు వస్తారు. అప్పుడు తెలిసిపోతుంది లెక్క. కరెక్టే. అంటే మీ తరపున మీరు కేసు తీసుకోండి సార్, కేసు ఫైల్ చేయండి సార్, ఇబ్బంది ఏమి లేదు. మీరు రిప్రజెంటేషన్ రాసివ్వండి, నేను రాసిస్తాను సార్. మాకు రాసివ్వండి, నేను రాసిస్తాను సార్. కాదు ఆయన గారు కూడా వచ్చినట్టయితే వాళ్ళు ఇచ్చేసే వాళ్ళు మాగా కరెక్టే సార్. మేమైతే మేము అధికార దృష్టికి తీసుకెళ్ళాం సార్. మరి వారు రావాలి సార్. మరి మిమ్మల్ని పంపించారు. అదే సార్. మీరు చెప్పినట్టు 3 గంటల్లో నేను ప్రతి గంటలో పడతా చెరుకు కట్ట మీద. అయినా ఆపలేదు కదా సార్, మళ్ళీ దోలుతూనే ఉన్నారుగా. నేను ఆపేసి టాటర్లను పంపించి జేసీబీ కూడా రోడ్డు ఎక్కించా. ఎక్కలేదు సార్, మళ్ళీ ఇప్పుడు దోలుతున్నారు సార్. మా దగ్గర ఫోటోలు కూడా ఉండే. మీరు ఆపించి రమ్మంటే మళ్ళీ నేను ఎంఆర్ఓ గారు చేశా సార్. మళ్ళీ స్టార్ట్ చేసి తోలి మళ్ళీ 3 టిప్పులు మీరు కావాలంటే అక్కడ సీసీ కెమెరా ఉంది, దాంట్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ నేను ఇప్పుడు పంపించా సార్. మీరు ఇప్పుడు ఆర్ఐ గారు చెప్పారు కదా, మీరు వాళ్ళు చెప్పినా వినట్లేదు కాబట్టి ఎంఆర్ గారికి లెటర్, ఎస్ఐ గారికి లెటర్ ఇమ్మన్నారు. ఇవ్వండి సార్. మీరు మీ డ్యూటీ మీరు చేయండి. మీకు ఇబ్బంది ఉదయం అధికారులు వచ్చి పనులు ఆపిస్తే సాయంత్రానికి అదే యంత్రాలు మళ్లీ రంగంలోకి దిగుతుండటం స్థానికంగా అధికారుల తీరుపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇంతకీ అసలు నిజమేంటి? తవ్వకాలకు అనుమతులున్నాయా? ప్రజలను ఎవరు మోసం చేస్తున్నారు? పోలీసులా, రెవెన్యూ అధికారులా అని అనుమానాలు స్థానికంగా పెద్ద చర్చనే రేకెత్తిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా సాగుతున్న ఈ మట్టి దోపిడీ వల్ల భవిష్యత్తులో భూగర్భ జలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. పర్మిషన్ ఉందా? వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందంట. సార్ చెప్పారు, సార్ దగ్గర స్టేషన్ దగ్గర రండి, సార్ చూపిస్తారా పర్మిషన్ ఉంటే విఆర్ఓ గారు ఎట్లా ఆపుతారు సార్? సరే, ఇప్పుడు ఆపారు లేదా? పర్మిషన్ ఉందంట వాళ్ళ దగ్గర. సార్ మిమ్మల్ని స్టేషన్ దగ్గర వస్తుంది. తమ పేరు సార్? మీరు అన్ని స్టేషన్ దగ్గర చెప్తారు. అది మీ పేరే చెప్పండి సార్. అదే పోలీసు వారు చెప్తే పోలీసు వారు నాయకుడు ఫోన్ చేసి మీరంతా ఇది చేసుకోండి, అది చేసుకోండి అని చెప్పడం ఏంటండి. ఇప్పుడు వచ్చి చూడాలి. అవును మేడం, మరి వచ్చి ఎంక్వైరీ చేయాలి కదా మేడం. నాయకుడికి ఫోన్ చేసి మేము ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీ ఊరు నుండి, మరి చూసుకోండి అని చెప్పి చెబుతున్నారంటండి. వాళ్ళేమో ఆ ఫోన్ తోలుతూనే ఉన్నారు మేడం. ఇది కట్టుపడ్డారు మేడం. నాకు ఫోన్ చేసిన నెంబర్ కూడా చెప్తా మేడం కావాలంటే. చెప్పండి మేడం. 9154 880. ఎవరిది? పోలీసులా? అవునండి, 510. వస్తానని చెప్పి రాకుండా డైరెక్ట్ బైపాస్లో కనపర్తి పాపారావుకి ఫోన్ చేసి ఇట్లా ఫోన్ చేశారు, చూసుకోండి అని చెప్పి చెబుతున్నారంటే. ఇప్పుడు కంప్లైంట్ పెట్టినప్పుడు ఎంక్వైరీ చేయాలి మేడం.
ఓకే అండి, నేను కంప్లైంట్ పెడతాను, వాళ్ళు వస్తారు చూడండి. సరే మేడం, థ్యాంక్ యూ మేడం.